మామ ఈ లాస్ట్ 1 వీక్ నుంచి నా న్యూస్ పేపర్స్ అట్లా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు June 2కి కూడా ఉంది కదా మన తెలంగాణ ఫార్మేషన్ డే. అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా? మళ్ళీ మొన్న సీఎం కూడా ఫైల్ పంపారంట. అయితే ఇప్పుడు ఏడబ్ల్యూ పెడదాం అనుకుంటున్నా. అయితే అందులో ఏడబ్ల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే రీసెంట్ గానే వచ్చింది కదా నోటిఫికేషన్ 2022లో. మళ్ళీ ఛాన్స్ ఉందంటావా? మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏందిరా అసలు? ఇన్ని రోజుల నుండి అసలు అంటే నోటిఫికేషన్ వస్తదా లేదా అన్న డైలమాలో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఉమ్, కానీ ఇప్పుడు ఏమైందంటే జస్ట్ మొన్ననే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఆ జీవో ఒకటి రిలీజ్ చేసారు 34 ఇయర్స్ అవును నుండి అవును. 44 ఇయర్స్ వరకు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఉండే 6 months లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందని అనుకుంటాను. అండ్ నెక్స్ట్ దాంట్లో ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అనేది మనకు ఆర్ఎండ్బిలో వేకెన్సీస్ ఉన్నాయని ఎప్పటి నుండో చూస్తున్నాం. అవును. నెక్స్ట్ పంచాయతీరాజ్లో వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రౌండ్ వాటర్లో కొన్ని ఉన్నాయని చెప్పి ఇరిగేషన్లో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా 1000+ పోస్ట్తో అయితే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ అయితే వస్తుంది. మామూలు నా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఎలా చదివితే బెటర్? అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం లేదు మామ. జనరల్ స్టడీస్ ఒక 150 క్వశ్చన్లు ఉంటాయి, టెక్నికల్ ఒక 150 క్వశ్చన్లు ఉంటాయి. కానీ టెక్నికల్ వేరేజ్ ఎక్కువ ఉంటుంది. ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి కాబట్టి నువ్వు టెక్నికల్ మీద బాగా ఫోకస్ చేయాలి. జనరల్ స్టడీస్ అంటే మన ఇంజనీర్స్కి అంతా నేను రాదు కాబట్టి టెక్నికల్లా నువ్వు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసి దాంట్లో వెయిటేజ్ ఎక్కువ ఉందో ఆ సబ్జెక్టులు చూసి అవి ఫస్ట్ ఫోకస్ అవి కంప్లీట్ చేసుకో. తర్వాత అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయిపోయి అదే టెక్నికల్ కూడా నువ్వు అన్ని సబ్జెక్ట్ చూసుకోవాలి. ఇట్లా మనం విడిచిపెట్టాల్సిన సబ్జెక్ట్ అంటే ఏది లేదు. అంటే కొంచెమో ఎంతో కొంత అన్ని నేర్చుకోవాలి మనం. ఓకే, ఇట్లా నేర్చుకుంటే టెక్నికల్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉంటే సరిపోతుంది ఏడబ్ల్యూకి అయితే. మరి టెక్నికల్లో ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ కదా? ఏమైనా హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉన్నాయా ఆర్డర్లో? వెయిటేజ్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ ఒకటే వెయిటేజ్ ఉంటుందని మనం చెప్పలేము. కాకపోతే మనం ఈవైక్యూస్ అని చూసుకున్నాం కదా. ఈవైక్యూస్ ని చూస్తే మాత్రం కొన్ని హెవీ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కావచ్చు, ఫ్లూయిడ్ మెకానిక్స్ కావచ్చు, జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ హైవే ఇంజనీరింగ్. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో హైవే ఇంజనీరింగ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సర్వేయింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. అంటే ఓన్లీ ఏడబ్ల్యూనే కాదు, ఏ ఎగ్జామ్ చూసుకున్నా కూడా ఈ సబ్జెక్ట్స్ మాత్రం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది పక్క. మిగతా అన్ని మైనస్. కాకపోతే అన్నిటికీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇట్లా మనం చెప్పలేము కదా ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది వెయిటేజ్ అనేది. ఈ టెక్నికల్ అంటే మేనేజ్ చేసుకుంటా, కానీ జిఎస్ బాగా ఇబ్బంది ఉంటుంది. ఎట్లా చదివితే బెటర్ అంటావు? యాక్చువల్ గా ఇప్పుడు జిఎస్ అనేది ఒక్కరిని కాదురా, ఎంత టాప్ అయినా కానీ ఫస్ట్ ర్యాంక్ అయినా కానీ జిఎస్ అంటే ఇబ్బందే. ఇప్పుడు మన టెక్నికల్ లో 150 స్కోర్ చేసే ఛాన్స్ ఉంటది ఎంతైనా కానీ. కానీ జిఎస్ లో 100 తీసుకు చాలా ఎక్కువ, ఎందుకంటే ఆ సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిలబస్ లో ఏముంటది అంటే ఇప్పుడు మనకి మన జియోగ్రఫీ ఉంటది, ఇండియన్ జియోగ్రఫీ, ఇంక్లూడింగ్ తెలంగాణ జియోగ్రఫీ. చాలా అంటే తెలంగాణ జియోగ్రఫీ ఎక్కువ వెయిటేజ్ ఉండే ఛాన్స్ ఉంది జియోగ్రఫీలో. నెక్స్ట్ హిస్టరీ ఉంటుంది. హిస్టరీలో మళ్ళీ ఏడబ్ల్యూ కాబట్టి పర్టికులర్ గా మోడర్న్ హిస్టరీ ఒకటే వస్తుంది. మళ్ళీ మోడర్న్ హిస్టరీ కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ చేసే ఏరియా అంటే నేషనల్ మూవ్మెంట్. అందులో కూడా గాంధీ నేర చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పాలిటీ అయితే చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. పాలిటీలో ఇప్పుడు ఆర్టికల్స్ ఉంటాయి, అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇవి పక్కా ఇంకా ఏ ఎగ్జామ్ లో అయినా కానీ పక్కా ఒక 2-3 క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. మళ్ళీ దాని తర్వాత కల్చర్ లో తెలంగాణ కల్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణలో ఉండే ఫెయిర్స్ కానీ, ఫెస్టివల్స్ కానీ, ఆచారాలు ఉంటాయి కదా. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అయింది ఎందుకంటే బేస్డ్ ఆన్ కల్చర్, మన లాంగ్వేజ్ అంతా ఎట్లా కదా. సో మన తెలంగాణలో ఉండే ఆ యాసలు కానీ, ఆ పండుగలు కానీ, అవి బాగా ఫోకస్ చేస్తాడు మన తెలంగాణ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అయితే. మళ్ళీ ఇంకేమంటే కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ లో 20% వరకు కరెంట్ అఫైర్స్ వస్తాయి 150 క్వశ్చన్స్లలో. సో ఇట్లా ఇవి చాలా మెయిన్వి. ఇంకా కొంచెం తక్కువ వెయిటేజ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇవి కొంచెం మైనర్. కానీ మేజర్ గా అయితే జియోగ్రఫీ, పాలిటిక్స్, హిస్టరీ అయితే చాలా చాలా మేజర్. ఇవి అంటే అంటే ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇవైతే పక్కా ఇంకా ఫిక్స్ వెయిటేజ్ ఉంటుంది. వాటిలో చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరి ఇంత చెప్పినావు కదా, అట్లనే ఉన్న మంచి సోర్స్ ఉంటో చెప్పు. ఇప్పుడు ఇంత చెప్పినట్టు తెలంగాణ ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ కల్చర్ కానీ, హిస్టరీ కానీ మూమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తారా. నాకైతే పర్సనల్ గా హిస్టరీ, కల్చర్ మూమెంట్ కలిపి ఒక సెపరేట్ బుక్ ఉంటుంది, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ అని. అది చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇప్పుడు దీనికి వస్తే ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఇవైతే నాకు అరిహంత్ ఎన్సీఆర్టీ బుక్స్ అని అవైలబుల్ ఉంది, పీడిఎఫ్స్ దొరుకుతాయి ఆన్లైన్ లో. అవి కూడా మంచి హెల్ప్ఫుల్ అయినా నాకు. కరెంట్ అఫైర్స్ అంటే ఇంకా అవి డైలీ మనం న్యూస్ పేపర్స్ కానీ, ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ రిఫర్ కావాలి. మామయ్య ఇన్ని చెప్పినావు కదా, లాస్ట్ కి టెక్నికల్ లో మంచి సోర్సెస్ చెప్పు. మంచి సోర్స్ అంటే సోర్స్ అనేది ఒక పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆన్లైన్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ కూడా ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. డైరెక్ట్ కొన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, చాలా మెటీరియల్ దొరుకుతుంది. కాకపోతే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మెటీరియల్ అంతా పెట్టుకొని ఒకసారి చదువు. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అన్ని చదివిన తర్వాత నీకు ఏ మెటీరియల్ అయితే కంఫర్ట్ అనిపిస్తుందో దాంతో మూవ్ ఆన్ అవ్వు. అంతేగాని
దీనిలో కంటెంట్ ఎక్కువ ఉంది, నేను ఇదే చదువుతా ఇది వస్తుంది కావచ్చు అని ఊహతోని కాకుండా నీకు ఫస్ట్ ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా చదువు, తర్వాత నీకే అర్థమవుతుంది. చూసిలు కదా, ఇది మొత్తం మన ఇరిగేషన్ ఏఈస్ అండ్ మా ఏడబ్ల్యూ ఆస్పిరెంట్తో తీసిన గ్రూప్ డిస్కషన్. నాకు తెలిసి మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా అంటే ఏడబ్ల్యూకి ఏఈ ప్రిపరేషన్కి సంబంధించి బుక్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ వరకు, కోచింగ్ సెంటర్స్ నుంచి కోచింగ్ ఫీజెస్ వరకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాం. అండ్ ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ తీసుకొస్తా. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి.